క్యాబేజీ ఫ్రై చేసుకుందామండి. దానికోసం ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, ఇదిగోండి క్యాబేజీ శుభ్రంగా కట్ చేసుకుందాం. దీన్ని ఇలా పైన కొంచెం తీసుకొని, ఇదిగో క్యాబేజీ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం దానికి 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. అది బాగా వేడెక్కాలి. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 3 బాగా వేపుకుందాం. అండి కొంచెం ఎర్రగా వచ్చాయి చూడండి. ఇంక ఈ కలర్ వస్తే చాలు. దానికి మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు, దానికి మనం ఇంకా క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసుకుని వేసుకుందాం. దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను సాల్ట్. కల్లుప్పు ఎక్కువగా వేస్తానండి, నలగొట్టి బాగుంటుందని. మనం ముక్కలు తిప్పుకుందాం ఒకసారి. వేసుకున్నాక దాని మీదకి మూత పెట్టేసుకుందాం. అది బాగా యాగనిద్దాం. క్యాబేజీ ముక్కలు అప్పుడప్పుడు అలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటు తీయి. తిప్పుకుంటూ బాగా మగ్గబెట్టుకుందాం. చూసాడు అనుకుంటున్నాను బాగా. ఇదిగోండి మనకి క్యాబేజీ ఫ్రై అయింది శుభ్రంగా. అది నూనె పైకి తేలుతుంది చూడండి. ఇంకా మనకి క్యాబేజీ రెడీ అయినట్టే. దీంట్లో మనం కారపొడి చల్లుకుందాం. 2 స్పూన్లు కారపొడి వేస్తున్నాను. చాలండి. బాగా తిప్పుకొని స్టవ్ ఆపేసుకున్నాను. ఓకేనండి. వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా.